హలో ఇయర్స్, వెల్కమ్ టు సరీ డైరీస్. ఈరోజు మన స్పెషల్ పన్నీర్ దమ్ బిర్యానీ. ఇప్పుడు పన్నీర్ దమ్ బిర్యానీ ఎట్లా చేయాలో చూద్దాం. ఒక మందపాటి గిన్నె తీసుకొని 250 గ్రామ్స్ పన్నీర్ వేసుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్ సాజీరా, 2 లవంగాలు, 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, 1 అనాస పువ్వు, కొంచెం ఫ్రై ఆనియన్స్ వేసి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 గ్రామ్ కర్డ్ వేసి మంచిగా కలుపుకోవాలి. చూసారా ఎట్లా వస్తుందో? గిన్నెంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత 2 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఒకసారి కలుపుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇంతలో గ్యాస్ ఆన్ చేసి 2.5 లీటర్ వాటర్ పెట్టి కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాజీరా, 2 లవంగాలు, 2 దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు, 2 లవంగాలు, 2 యాలకులు, 1 అనాస పువ్వు, ఎండి గులాబీ ఆకులు వేసుకుంటే చాలా బాగుంటాయి. 2 బిర్యానీ ఆకులు, 2 టేబుల్ స్పూన్ నెయ్యి, 4 పచ్చిమిర్చి వేసి మూత పెట్టుకోవాలి. 2 మినిట్స్ తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత 1 అవర్ నానబెట్టిన రైస్ వేసుకొని 70% ఉడకనివ్వాలి. తర్వాత దాన్ని బయటకు తీసి ఆల్రెడీ మనం ఫ్రిడ్జ్లో తీసిన పన్నీర్ పైన లేయర్ కింద 2 టైప్స్గా వేసుకోవాలి. తర్వాత 20% మళ్ళీ వేసుకోవాలి. అప్పుడు మళ్ళీ పైన గార్నిష్గా ఫ్రై ఆనియన్స్, గరం మసాలా, పుదీనా వేసి టిష్యూ పేపర్తో క్లోజ్ చేసుకుని 25 మినిట్స్ లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటే దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చూసారా ఎట్లా వస్తుందో? ఇట్లా ఎమ్మీగా స్పైసీగా. చూసారా ఎట్లా ఉందో? చూడగానే పువ్వులా విచ్చిపోయింది. మంచిగా ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎమ్మి పన్నీర్ బిర్యానీ రెడీ. థ్యాంక్ యూ ఆల్.